బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ విచారణకు హీరో రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని, అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ హీరో రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఎల్లుండి ఇదే కేసులో సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు హీరో రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని, అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ హీరో రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఎల్లుండి ఇదే కేసులో సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఈడీ విచారణకు ఇవాళ హీరో రానా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అతనిపై ఏ యాప్స్ కి సంబంధించి కేసులు నమోదు చేశారు? రానా దీనిపై ప్రీవియస్లీ ఏమైనా స్పందించారా? ఈడీ విచారణలో ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే రానా మీద ఈటీఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. ఎప్పుడైతే అతని మీద హైదరాబాద్ పరిధిలో కేసులు నమోదయ్యాయో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి తన యొక్క పాత్ర అనేది ఉన్నట్లు ఐడెంటిఫై చేసిన తర్వాత, ముఖ్యంగా తను చేసినటువంటి యాడ్స్ కు సంబంధించి ఆ ప్రమోషన్స్ ప్రచార వీడియోలు అవన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని బేస్ చేసుకుని అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. 2 పోలీస్ స్టేషన్లలో, హైదరాబాద్ 2 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ప్రధానంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చి ఇందులో లావాదేవీలు అనేవి భారీ మొత్తంలో జరిగి ఉండొస్తున్నటువంటి అనుమానాలతో మొదటిగా ఇందులో ఎవరి మీద అయితే 29 మంది మీద కేసులు నమోదయ్యాయో వాళ్ళలో కొంతమందికి ఈసీఆర్ సంబంధించి విచారణకు పిలవడం జరిగింది. ఇప్పటికీ ఒకవైపున సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ని, అలాగే హీరో విజయ్ దేవరకొండ, ఇద్దరిని కూడా విచారణకు పిలిచి సుదీర్ఘ విచారణ చేశారు. వాళ్ళు డాక్యుమెంట్స్ తో సహా విచారణకు హాజరైన సందర్భంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో వారి యొక్క పాత్ర మీద ఆరోపించారు. ఈ క్రమంలోనే నేడు హీరో రానాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా హీరో రానా విచారణకు హాజరు కాలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారనే విషయమే తెలుస్తోంది. తనకు వ్యక్తిగత కారణాల కారణంగా మరొక తేదీ ఇవ్వాలని గతంలో కోరారు కాబట్టి అందుకు అనుగుణంగానే ఈడీ అధికారులు సైతం ఇవాళ విచారణకు హాజరు కావాలి 11వ తేదీన అనేటువంటి విషయాలను తెలియజేశారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఈడీ విచారణకు హీరో రానా విచారణకు హాజరవబోతున్నటువంటి విషయం తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన జంగిల్ రమ్మీ అనేటువంటి యాప్ ను ప్రమోట్ చేశారు. జంగిల్ రమ్మీతో పాటు మరికొన్ని బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లోని కొన్ని యాప్స్ అనేవి విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళకు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, హవాలా రూపంలో ట్రాన్సాక్షన్స్ జరిగిందా, లేదంటే క్రిప్టో కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్స్ జరిగాయా, ఏ రకంగా వీళ్ళు అమౌంట్ మొత్తాన్ని కూడా తీసుకున్నారు అనే దాని మీద ప్రస్తుతం ఈడీ అధికారులు రానాను ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యేటప్పుడు ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి చేశారు కాబట్టి గత కొంతకాలం నుంచి చేసినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా, బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకొని విచారణకు హాజరవుతారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.